హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు ఆదిలక్ష్మి కిచెన్. మా వీడియోస్ మీరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోంగూర ఎండు చేపల కర్రీ. కావలసినవి గోంగూర, ఎండు చేపలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఓ టమాటా, ఉప్పు, కారం, ఆయిల్, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిందండి, ఎండు చేపలు వేసుకొని వేపుకుందాం. ఒకసారి తిప్పుకోవాలి. ఎండు చేపలను ఎప్పుడైనా సరే వేడి నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత మళ్ళీ 2 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఎండు చేపలు వేగేయండి, తీసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తిప్పుకోవాలి ఒకసారి. ఉల్లిపాయలు వేగేయండి, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. తిప్పుకోవాలి ఒకసారి. టమాటా కూడా మగ్గిందండి, చేపలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం కలిసేలాగా. కరిగి సరిపడా ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా. మసాలాలన్నీ కలుపుకొని తిప్పుకుందాం కలిసేంత వరకు. కొన్ని వాటర్ పోసుకుందామండి. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి తిప్పుకుందామండి. కొంచెం సేపు ఉడకనిద్దాం. ఉడికించుకున్న గోంగూర వేసుకోవాలండి. ఈ గోంగూరనే కొంచెం ఆయిల్, ఉప్పు, కారంతో ఉడికించుకున్నానండి. గట్టితో ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. ఎండు చేపలు గోంగూర కర్రీ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవటమే. ఈ కర్రీ వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.